నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, చాలా మంది ఆన్లైన్ త్రూ మనీ ఎర్నింగ్ సోర్స్ అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ 2023 సంబంధించి చాలా కొత్త సోర్సెస్ అనేవి క్రియేట్ అయి ఉన్నాయి. కొంతమందికి కొన్ని వాటి గురించి తెలియదు. కొంతమందికి క్రియేటివ్ నాలెడ్జ్ ఉన్నా అది ఎలా ఏ విధంగా మనీ త్రూ మనం లింక్ చేసుకోవచ్చు అన్న అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళందరికీ మనం ఏం చెప్పొచ్చు అంటారు? ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ ఏంటి అసలు? మనం యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అంటే చాలా పద్ధతులు ఉన్నాయి. ఏ ఒక్క పద్ధతి కరెక్ట్గా వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కూడా ఏ ఒక్క పద్ధతి వీళ్ళు సెలెక్ట్ చేసి, మనం చాలా పద్ధతులు చెప్తూ ఉన్నాం, ఏ ఒక్క పద్ధతి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది తెలుసుకుని కనుక చేసుకోగలిగితే వాళ్ళు దాని మీదే వర్క్ చేసుకోగలిగేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. చాలామందికి ఏంటంటే అసలు ఇన్ని ఉన్నాయని తెలియదు, దానిలో ఈ విధంగా జరుగుతుంది అని తెలియదు. కానీ వీళ్ళు చేయకపోయినంత మాత్రం ఆ ఫీల్డ్ లేదని కాదు, ఆల్రెడీ ఆ వర్క్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో వాటిల్లో మనం ఈరోజు తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే లింక్ బిల్డింగ్. అంటే ఏంటి అంటేనండి, జనరల్గా వెబ్సైట్స్కి సంబంధించి SEO అని ఏదైతే టాపిక్ ఉంటుందో SEOలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఏంటంటే మన వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన వెబ్సైట్కి SEO బాగుండాలి. ఈ SEOలో కూడా మళ్ళీ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అని ఉంటుంది, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అని ఉంటుంది. ఆన్ పేజ్ అంటే వెబ్సైట్ కంటెంట్ రాసేవాళ్ళు వెబ్సైట్స్ చేసేటప్పుడే దానికి సంబంధించినవన్నీ కూడా జరిగిపోతాయి. ఒకసారి సైటు లాంచ్ చేసిన తర్వాత దానికి ఎంత అథారిటీ ఉంది అనే దాన్ని బట్టి దాని వాల్యూ అనేది ఉంటుంది. సో ఆ అథారిటీనే మనం ఇక్కడ ఏమంటామంటే లింక్ బిల్డింగ్ అంటాం. సో ఏ వెబ్సైట్కైనా సరే ఎంత లింక్ బిల్డింగ్ వాల్యూ బాగుంటుందో, ఎంత మంచిగా లింక్ బిల్డింగ్ అవుతుందో అంత మంచిగా ర్యాంక్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరైనా వెబ్సైట్ స్టార్ట్ చేసేదే ర్యాంక్ అవ్వడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ స్కూల్స్ తీసుకోండి. హైదరాబాద్లో ప్లే స్కూల్స్ ఒక 100 ఉన్నాయి. కానీ ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేయగానే బెస్ట్ ప్లే స్కూల్ అనో ఈ విధంగా సెర్చ్ చేయగానే వాళ్ళ వెబ్సైట్ టాప్ వస్తేనే వాళ్ళ వెబ్సైట్ స్టార్ట్ చేసేందుకు ఒక అర్థం ఉంటుంది, ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది, దాని ద్వారా వాళ్ళకి బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా ఏ బిజినెస్ అయినా, హాస్పిటల్స్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఇన్స్టిట్యూట్స్ అయినా, కాలేజెస్ అయినా, హోటల్స్ అయినా, రెస్టారెంట్స్, ప్రతిదీ అండి. ఇప్పుడు బెస్ట్ బిర్యానీ నియర్ మీ అన్నా, బెస్ట్ బఫెట్ నియర్ మీ అన్నా, ఆ విధంగా వాళ్ళ వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలి. అక్కడ ర్యాంక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ వెబ్సైట్కి ఉన్నటువంటి వాల్యూ పెరగాలి. ఆ వాల్యూ పెరగాలి అంటే క్వాలిటీ లింక్ బిల్డింగ్ చేయాలి. పెద్ద పెద్ద కంపెనీస్కి అయితే టీమ్స్ ఉంటాయి. ఒక చిన్న స్కూల్ వాళ్ళు డెడికేటెడ్గా ఓన్లీ దీనికోసం టీం అని పెట్టుకోరు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటి అంటే ఇవన్నీ కూడా ఫ్రీలాన్సర్ లాగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సబ్జెక్ట్ బాగా ఐడియా ఉందనుకోండి, నేనేం చేయొచ్చు అంటే వేరే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టచ్చు. ఇప్పుడు మీరు లింక్ బిల్డింగ్కి సంబంధించిన టూల్స్ ఏమి ఉన్నాయి అంటే మీకు AHRF అని, ఇవి చాలా మంచి మంచి టూల్స్ అండి. కాకపోతే ఏంటి అంటే ప్రైస్ ఎలా ఉంటుంది చూడండి. ప్రైస్ నెలకు వచ్చేసరికి $99 నుంచి $200 నుంచి ఉంటాయి. సో ఇండివిజువల్గా ఒక చిన్న స్కూల్ వాళ్ళు ఒక $200 పెట్టి ఈ ప్లాన్ కొనుక్కుని అయితే చేసుకోలేరు. ఓకే. సో ఎవరైతే ఫ్రీలాన్సర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి టూల్స్ అన్నీ తీసుకుని ఉంటారు. వాళ్ళు ఫ్రీలాన్సర్గా ఒక గంట సేపు ఒక స్కూల్కి, ఇంకో గంట సేపు ఇంకో కంపెనీకి, ఇలా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఈ పెయిడ్ టూల్స్ తీసుకుంటారు మంచిగా. తీసుకుని దీని ద్వారా ఇప్పుడు ఏదైతే $200 వీళ్ళు పే చేస్తారో దాని బదులు వాళ్ళు ఒక $2000 ఏం చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక స్కూల్కో ఒక కాలేజ్కో వర్క్ చేసేటప్పుడు దే విల్ ఛార్జ్, మీకు ఆ టూల్కే $200 పడుతుంది జనరల్గా. సో వాళ్ళు ఛార్జ్ చేసేది $200, $100 ఛార్జ్ చేస్తారు. అలా ఒక 10 మందికి 20 మందికి వాళ్ళు వర్క్ చేసుకుంటే కూడా మంచి అమౌంట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేను మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇదిగోండి ఫైవర్లోకి వెళ్ళి, ఇదిగోండి ఫైవర్లో లింక్ బిల్డింగ్ అని చెప్పి చూస్తే, ఇదిగోండి ఐ విల్ డూ 50 ఫాలో బ్యాక్ లింక్స్ అని చెప్పి, ఇదిగోండి ఈ విధంగా చూడవచ్చు. ఇక్కడ మీరు ఇదిగోండి చూడండి, ఇక్కడ ఐ విల్ SEO బ్యాక్ లింక్ డూ ఫాలో హైడ్ ఏ వైట్ హ్యాట్ లింక్ బిల్డింగ్ అని చెప్పి ఉంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే అలాంటి మంచి టూల్స్ ఉపయోగించుకొని AHRF, మోజ్, సెమ్రష్, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు. అంటే వితౌట్ నాలెడ్జ్ వాళ్ళు కూడా కొంచెం ఆ టూల్స్ మీద నాలెడ్జ్ పెంచుకుంటే కూడా సింప్లిఫైడే ఉంటుంది. అసలు ఏంటి అనేది తెలుసుకుంటే బేసిక్ SEO నాలెడ్జ్ ఉంటే కూడా వాళ్ళకు ఈజీగా టూల్స్ ద్వారా చేయగలిగేలా ఉంటుంది. ఇవ్వండి ఇక్కడ చూడొచ్చు, ఇతను ఛార్జ్ చేసిన అమౌంట్ ఎంతో చూడండి. 42,546. 300 లింక్స్కి 300 లింక్స్, అది కూడా 20 డేస్కి తను ఛార్జ్ చేసిన అమౌంట్ 42,000 బేసిక్, 68,000, 77,000. ఎన్ని ఆర్డర్స్ వచ్చాడో చూడండి ఇప్పుడు వరకు. 502. ఇంకా ఇదిగోండి 51 ఆర్డర్స్ క్యూలో ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈ వర్క్ వేరే వాళ్ళు ఎక్కువ మంది చేసేవాళ్ళు లేరు కాబట్టి ఒక పర్సన్కి ఎన్ని ఎక్కువ ఆర్డర్లు వెయిట్ చేస్తూ ఉంటాయి. క్వాలిటీ వర్క్ చేయరు. చాలామంది ఏంటంటే చేస్తాం, ఇప్పుడు ఈ వీడియో చూసి
నెక్స్ట్ మినిటే నేను స్టార్ట్ చేసేస్తానంటే కుదరదు. ప్రాపర్గా దీనికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకుని కనుక మంచి నాలెడ్జ్తో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఓకే. చాలామంది అలా ఉండరు. ఈ వీడియో చూసేసాం కదా, నెక్స్ట్ మినిట్ స్టార్ట్ చేసి మళ్ళీ వెంటనే మెసేజ్ పెడతారు మనకో లేకపోతే ఈ వీడియో కిందో, సార్ ఏంటంటే మేము మొదలుపెట్టి 2 రోజులు అయింది, డబ్బులు రాలేదు. అని బాబు 2 రోజులు కాదు, నువ్వు కరెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి 15 రోజులు 30 రోజులు పడితే నువ్వు అది మా దగ్గరే నేర్చుకుంటావా, ఇంటర్నెట్లో చూసి నేర్చుకుంటావా, నీ చాయిస్. ఒకటి ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల అందుబాటులో ఉంది, నేర్చుకుంటానంటే యూట్యూబ్లో చూసైనా నేర్చుకో. లేదు, రైట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకో. ఎవరైతే నీకు దీనికి సంబంధించిన ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తారో ఆ రైట్ మెంటర్తో సెలెక్ట్ చేసుకున్నాక చేసుకుంటే ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఓకే. ఓన్లీ ఎస్ఈఓ ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుందంటే, డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ ఒక సబ్జెక్టు, ఎస్ఈఓలో బ్యాక్ లింక్స్ చాలా చిన్న సబ్జెక్ట్. ఆ ఒక్క సబ్జెక్ట్ పూర్తిగా వస్తే కూడా ఈ విధంగా చేసిన అవకాశం ఉంది. ఓకే. ఉపయోగం లేకుండా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మొత్తం అయిపోయింది అంటే కూడా ఏమి ఉండదు. అవును. ఒక్క సబ్జెక్ట్ని ప్రాపర్గా నేర్చుకోగలిగినా కూడా అంత మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.